ఎండలు మండిపోవడంతో ఇప్పుడు ప్రతి ఇంట్లో ఏసీ వాడకం బాగా పెరిగిపోయింది. చాలా మంది కొత్త ఏసీలు కొంటుంటే మరికొందరు ఉన్న ఏసీలనే రిపేర్ చేయించుకొని వాడుతున్నారు. అయితే ఏసీని వాడేటప్పుడు మనం చేసే ఒక చిన్న తప్పు వల్ల అది త్వరగా పాడైపోయే అవకాశం ఉందని మీకు తెలుసా? దీనివల్ల ఏసీ ఆయుష్ తగ్గడమే కాకుండా నెల తిరిగేసరికి కరెంటు బిల్లు కూడా భారీగా వస్తుంది. సాధారణంగా చాలా మంది ఏసీ రూమ్ నుంచి బయటకు వెళ్లేటప్పుడు కేవలం రిమోట్ తో ఆఫ్ చేసి వదిలేస్తుంటారు. మరికొందరేమో నేరుగా బోర్డు దగ్గరికి వెళ్లి మెయిన్ స్విచ్ ఆపేస్తుంటారు. అసలు ఏసీని ఆఫ్ చేయడానికి సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు సులువుగా తెలుసుకుందాం. చాలా మంది రిమోట్ తో ఆఫ్ చేస్తే కరెంట్ వేస్ట్ అవుతుందని అనుకుంటారు. కానీ రోజువారీ వాడకంలో మొదట రిమోట్ తోనే ఆఫ్ చేయడం మంచిది. ఎందుకంటే రిమోట్ తో ఆఫ్ చేసినప్పుడు ఏసీ లోపల ఉండే కంప్రెసర్, ఇతర భాగాలు ఒక పద్ధతి ప్రకారం నెమ్మదిగా ఆగుతాయి. దీనివల్ల వాటిపై ఒక్కసారిగా ఒత్తిడి పడదు. కొత్త ఏసీలను రిమోట్ తో ఆపినప్పుడు వాటి రెక్కలు ఆటోమేటిక్ గా మూసుకుంటాయి. అదే డైరెక్ట్ గా స్విచ్ ఆఫ్ చేస్తే ఆ రెక్కలు తెరుచుకుని ఉండిపోతాయి. దీనివల్ల లోపలికి దుమ్ము, ధూళి సులభంగా చేరిపోతుంది. రిమోట్ తో ఆఫ్ చేస్తే మీరు ముందుగా సెట్ చేసుకున్న కూలింగ్, ఫ్యాన్ స్పీడ్ అలాగే ఉంటాయి. మళ్ళీ ఆన్ చేసినప్పుడు కొత్తగా సెట్ చేయవలసిన పని ఉండదు. రిమోట్ తో ఏసీని ఆఫ్ చేసినప్పుడు అది పూర్తిగా బంద్ అవ్వదు. కేవలం స్టాండ్ బై మోడ్ లోకి వెళ్తుంది. ఈ సమయంలో ఏసీ చాలా తక్కువ కరెంట్ ను మాత్రమే వాడుకుంటుంది. దీనివల్ల మీ నెలవారీ కరెంట్ బిల్లులో ఎలాంటి పెద్ద మార్పు ఉండదు. మరి మెయిన్ స్విచ్ ను ఎప్పుడు ఆఫ్ చేయాలి? ప్రతిసారి డైరెక్ట్ గా మెయిన్ స్విచ్ ఆపడం మంచిది కానప్పటికీ కొన్ని సందర్భాల్లో మాత్రం స్విచ్ ఆఫ్ చేయడం చాలా ముఖ్యం. మీరు ఇల్లు తాళం వేసి కొన్ని రోజుల పాటు బయట ఊరికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మీ ఏరియాలో వోల్టేజ్ సమస్యలు ఎక్కువగా ఉంటే ఏసీని మెయిన్ స్విచ్ ద్వారా పూర్తిగా బంద్ చేయడం సేఫ్. ఏసీ నడుస్తుంటే ఒక్కసారిగా మెయిన్ స్విచ్ ఆపేయడం అస్సలు మంచి అలవాటు కాదు. దీనివల్ల లోపల ఉండే ఎలక్ట్రిక్ పార్ట్స్ దెబ్బతింటాయి. లాంగ్ రన్ లో ఇది ఏసీ లైఫ్ ను తగ్గించి ఎక్కువ కరెంట్ లాగేలా చేస్తుంది. నిపుణుల సలహా మేరకు రోజు ఏసీని ఆఫ్ చేసేటప్పుడు మొదట రిమోట్ ద్వారానే ఆఫ్ చేయాలి. తర్వాత రాత్రిపూట ఏసీ వాడకం పూర్తయ్యాక గానీ లేదా ఆ రోజుకి ఇక ఏసీ అవసరం లేదు అనుకున్నప్పుడు గానీ రిమోట్ తో ఆఫ్ చేసిన కాసేపటి తర్వాత మెయిన్ స్విచ్ ను కూడా ఆపేయడం అన్నిటికంటే ఉత్తమమైన, సురక్షితమైన పద్ధతి.